టీవీ స్టోరీస్. అయ్యా అయ్యా, నా కొంప మునిగిపోయింది. వరదలు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా కొంపలు మునిగిపోవడానికి? అసలే ఎండాకాలం, ఎండలు మండిపోతుంటే. నా బాధ మీకు వెటకారంగా ఉందా? కొంప మునిగిపోయిందంటే కొట్టుకుపోయిందని కాదు, మా గేదె కనపడటం లేదు. మీ గేదె కనిపించకపోతే ఊర్లో ఎతకాలి. అయ్యగారి దగ్గరకు వచ్చారేంటి? ఇప్పుడు ఎతికి పెట్టాలనా ఏంది? ఊర్లో ఏ సమస్య వచ్చినా తీరుస్తాడనేగా ఈయన్ని సర్పంచుగా ఎంచుకున్నాం. సర్పంచ్ బాధ్యత తప్పిపోయిన గేదెలను ఎతకడం కాదు, ఊర్లో ఉన్న సమస్యలు తీర్చడం. ఇప్పుడైతే నా గేదెని వెతకవా? ఇలా కాదు అయ్యా, నేను చెప్పేది కూడా ఊరి సమస్యే. నా గేదె తప్పిపోలేదు, దొంగలించబడిందని నా అనుమానం. అందుకే మీ దగ్గరికి వచ్చా. అయ్యా అయ్యా, చూసారా? అప్పుడే శాంత మాట మార్చేసింది. ఇందాకేమో తప్పిపోయింది అన్నది, ఇప్పుడేమో దొంగలించారు అంటున్నది. సరే సరేలేరా, మన ఊర్లో దొంగలు ఎక్కడున్నారు? నీకేమైనా సమాచారం ఉందా? మన ఊర్లో దొంగలు ఎక్కడున్నారయ్యా? అందరూ మనకంటే తెలివైన వారే ఉన్నారు. శాంతక్క, నీ గేదె ఎలా ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది? కొంచెం వివరంగా చెప్పవా? నీ తలకాయ్, నీకు తెలియదారా బుచ్చి? బర్రెలు ఏ రంగులో ఉండేది? అదొక ప్రశ్న. మసిబొగ్గులా నల్లగా ఉంటది. దాని కొమ్ములు మెలితిరిగి మరీ ఉంటాయి. అయ్యో అయ్యయ్యో. అమ్మో అమ్మో, ఏంటమ్మా సూరమ్మ, నువ్వు కూడా ఏమన్నా పోగొట్టుకున్నావా? అవునరా బుచ్చి, నాకేదే కనపడటం లేదు. రే బుచ్చి, ఏంటి నిజంగానే ఊర్లో గేదెల దొంగలు ఉన్నారా? ఏం సూరమ్మ, నీ గేదె ఎటువైపు వెళ్ళింది? అది తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తా? నేను వెతుక్కోలేనా ఏంటి? సరే సరే, ఎప్పుడు పోయిందో అన్నా చెప్పండి. మీరు మీ బోడి ప్రశ్నలు. ఎప్పుడో పోతే ఇప్పుడెందుకు వస్తాను? ఉదయం నుంచి కనపడటం లేదు. మీరు వెళ్ళండి తల్లి, మీ గేదెలు నేను వెతికి పెడతాను. మరుసటి రోజు ఉదయాన్నే రే బుచ్చి, రారా త్వరగా వెళ్దాం. ఏంటయ్యా, గాడిదలు తరుముతున్నాయా? అంత తొందర ఎందుకు? నిజమే రోయ్, గాడిదలే తరుముతున్నట్లుంది. ఆ సూరమ్మ శాంత తొలికోడి కూత కూయగానే గుమ్మ ముందు దర్శనమిచ్చారు. వాళ్ళ గేదెలు కనిపించే వరకు నన్ను వదిలేలా లేరు. పద, అలా ఊర్లోకి వెళ్దాం, ఏదైనా సమాచారం దొరుకుతుందేమో. బయలుదేరారండి ఆఫీసరు కనిపెట్టడానికి. పదండి అయ్యా, వెళ్దాం. రే సూరి, మన గేదెలు ఒకేసారి కనిపించడం లేదు కదా, ఇందులో ఎవరి హస్తమైనా ఉందా? హస్తం ఒక్కటేం కర్మ, కాళ్ళు కూడా ఉండే ఉంటాయి. అయినా మన ఆడాళ్ళు ఆ జమీందార్ దగ్గరికి వెళ్ళారుగా, ఇక మన గేదెలు దొరికినట్లే. అదేంట్రా అలాగన్నావు? ఆ సర్పంచ్ను మన ఆడాళ్ళు ఊరికి వదిలిపెడతారా ఏంటి? దొరకకపోతే ఆ సర్పంచ్ చేతినే 2 కొత్త గేదెలు కొనిపించి తీసుకొచ్చే రకాలు. ఏంట్రా సుబ్బుడు, మీ ఆడాళ్ళు గేదెలు పోయాయని ఊరంతా తిరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారా? మీ అన్ని తెలివితేటలు మాకెక్కడున్నాయి? అయినా మీరుండగా మాకేంటయ్యా? మా గేదెలు ఎలాగైనా తెచ్చేస్తారు మీరు. ఏంట్రోయ్, మీ మొగుడు పిల్లల వాళ్ళకం చూస్తుంటే నేనేదో మీ గేదెలకు కాపలాదారన్నట్లుగా ఉంది. సరే సరే, మీ పిల్లలు ఎలాగో వదిలిపెట్టరు. వాళ్ళని అడిగితే 1,00,000 ప్రశ్నలు వేస్తారు కానీ అసలు ఏం జరిగిందో చెప్పరు. కనీసం మీరన్నా జరిగిందేంటో చెప్పండి. కొద్ది రోజుల ముందు, వదినా వదినా, ఇంటికి చుట్టాలు వస్తున్నారు. కాఫీకి పాలు కావాలి, పాలున్నాయా? భలేదానివే వదినా. మన గేదె ఉండగా పాలకు కొదవేంటి? ఎన్ని కావాలి? 1 లీటర్ చాలులే వదినా. ఇంతకు గేదె ఎన్ని పాలిస్తుందేంటి? ఊర్లో అన్ని గేదెల కంటే ఎక్కువే, 10 లీటర్ల పైనే ఇస్తుంది. అబ్బో, బాగానే ఇస్తుందే. ఆదాయం ఏమాత్రం ఉంటుందేంటి? బాగానే ఉంటది వదినా. ఇందులో వచ్చిన ఆదాయంతోనే చిట్టి కడుతున్నా. ఇలాంటిది ఇంకోటి కొందామని. సరేలే వదినా, బంధువులొచ్చే టైం అయింది, మళ్ళీ వస్తా. ఏమయ్యో, తినడం తొంగోడమేనా? సంపాదించేదేమైనా ఉందా లేదా? ఏంటి నీ బాధ? ఇన్ని రోజులు నేను సంపాదించిందే నువ్వు పెట్టావా, నీ పుట్టింటోళ్ళు పెట్టారా? అది కాదయ్యా, పక్కింటి సూరమ్మను చూడు, గేదెను కొని ఏం సంపాదిస్తుందో. ఎంత ఆదాయం లేనిదే చిట్టి కట్టి ఆ వచ్చే డబ్బులతో ఇంకో గేదెను కొనాలని చూస్తుంది. ఇప్పుడు అర్థమైందే నీ బాధ. ఏంటి, నీకు కూడా గేదె కావాలా? మామూలు గేదె కాదు, మేలు రకం జాతి గేదె కావాలి. వాళ్ళ గేదె కంటే ఎక్కువ పాలివ్వాలి, గుర్తుంచుకోండి. ఉన్న సంబరం కాదే, ఆ పని కూడా అలాగే ఉంటుంది. 1కి 2 సార్లు ఆలోచించుకో. ఆలోచించేదేమీ లేదు, నాకు కావాల్సిందే. సరే సరే, ఒక గేదె ఇంకొక గేదె కావాలంటోంది. తేగ చస్తానా? మీరెన్నైనా అనండి, రేపు ఉదయం కల్లా నాకు ఇంటి ముందు గేదె ఉండాలి. మేలు జాతి గేదె అంటే 25,000 అవుతుంది. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? నాకు అవన్నీ తెలీదు. మీ తల తాకట్టు పెట్టైనా సరే నాకు గేదెని తీసుకురండి. రారా సూరి,
సమయానికే వచ్చావు. ఎక్కడ కొన్నావేంటి ఆ గేదెను? మీరు మాట్లాడేది వినే వచ్చాను. పక్కూరి సంతలో కొన్నాను బావా. సరే, ఉదయాన్నే సిద్ధంగా ఉండు, సంతకు వెళదాం. ఇంకేంటి బావా విశేషాలు? మరుసటి రోజు ఉదయాన్నే సుబ్బడు సూరి సంతకు వెళ్లి గేదెను కొని తెస్తారు. కొన్ని రోజులు జరిగిన తరువాత ఇదిగో అబ్బాయి, ఈరోజు మా గేదె 12 లీటర్ల పాలిచ్చింది. లెక్క కరెక్ట్గా రాయి. అదేంటమ్మా, రోజు మీ గేదె ఇచ్చేది 10 లీటర్లేగా. ఈ మధ్య దానా ఎక్కువ పెడుతున్నాలే, అందుకే ఎక్కువ పాలిస్తుంది. ఇదిగో శాంతక్క, మీరెన్ని లీటర్లు తెచ్చారు? 10 లీటర్లేలే నాయనా, రేపటి నుంచి నేను కూడా ఎక్కువ పాలు పోస్తాలే. ఇది జరిగిన తరువాత ఇద్దరు పాలల్లో ఎక్కువ నీళ్లు కలపడం మొదలెడతారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు ఇదిగో పాలబ్బాయి, ఏంటి చూసి చూడనట్టు వెళ్తున్నావు? ఇదిగో అక్క, మీ దగ్గర పాలు పోయించుకోవడం కంటే బోరు దగ్గర నీళ్లు పట్టుకోవడం ఉత్తమం. నిదానంగా అయినా కరెక్ట్గా చెప్పావురా అబ్బాయి. ఇదిగో ఈ పాలు పోసుకో. సుర్రమ్మక్క కనీసం పాలల్లో నీళ్లు కలుపుతుంది, నువ్వు మరీ దారుణమక్క, నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు. రోజు మీ పాలు పోస్తుంటే ఊరి జనాలు తిడుతున్నారు. కొద్ది రోజులు ఇలానే జరిగితే కొట్టినా కొడతారక్క. నీ వల్లే నాకున్న మంచి పేరు చెడిపోయేలాగుందే. నీళ్లు నువ్వు కలిపి నన్నంటున్నావేంటే? అబ్బో, వచ్చిందమ్మా శుద్ధ పూస, నువ్వేదో నీళ్ళు కలపనట్లు. నన్నే శుద్ధపూస అంటావా? నువ్వే శూర్పనక్కవు. నేను కనీసం సోర్పనక్కనే, నువ్వు ఏకంగా నక్కవు. నేను నక్కనైతే నువ్వు కుక్కవు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటిది ఉదయాన్నే ఇరుగు పొరుగు ముందు పరుగు పోతోంది. ఏయ్ పద ఇంట్లోకి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? పద ఇంటికి. ఇదయ్యా జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి గేదెలు కనపడడం లేదు. అయ్యగారు, భలే ఉంది కథ. ఇరుగు పొరుగు పేరుతో మంచి సినిమా తీయచ్చు. మీరు చెప్పింది విన్న తర్వాత వాళ్ళు గొడవ పడడానికి గేదెలు పోవడానికి సంబంధమే లేదు. ఎక్కడో ఏదో తేడా ఉంది, కనిపెడతాను. ఏంటమ్మా పొద్దుపోతోంది, ఇంకా మీరు ఇంటికి వెళ్ళలేదా? అయ్యా, మా గేదె ఎక్కడా? ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? మా అయ్యగారి దొడ్లో ఉన్నాయి. చెరో గేదెను తోలుకెళ్ళండి. నిజమా అయ్యగారు? ఇప్పుడే తీసుకెళ్ళేమా? మీరు ఆగండమ్మా కాసేపు, వాడేదో వాగితే తీసుకెళ్దామని. త్వరలో దొంగలు ఎవరో కనిపెడదాం. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. రే వచ్చి కాస్త చలిమంటేరా. వాళ్ళు పెట్టిన పెంటకు మీకు బుర్ర దుబ్బినట్లుంది. ఎండాకాలం సెలమంటే ఏంటి? రే వచ్చి, నీకు చెప్పింది చేసే అలవాటు లేదా? మంట పెట్టమంది దోమలు పోవడానికి, చలి కాచుకోవడానికి కాదు. సరే కానీ వీళ్ళిద్దరివే కాక మన ఊర్లో ఇంకెవరు ఏమైనా గేదెలు పోయాయా? గేదెలు పోయిన ప్రతి ఒక్కరూ మన దగ్గరికి వస్తారా ఏంటి? నాకు తెలిసి ఎవరికి పోలేదయ్యా. సరే, ఊర్లో గేదెలు కాకుండా ఇంకేమైనా దొంగతనాలు జరిగాయా? ఈయనకు బిరగాయ దబ్బిందా ఏంది? గేదెలను వదిలేసి పక్కవాటి గురించి అడుగుతున్నాడు. లేదయ్యా, మీ హయాంలో దొంగతనాలా? ఏ రోయ్, నువ్వు కూడా మునగ చెట్టు ఎక్కిస్తున్నావే. మునగ చెట్టు ఎక్కిస్తే ఎక్కడానికి మీరేమన్నా సంటి పిల్లాడా ఏంటి? దొంగతనాలు జరగలేదని చెప్పాను అంతే. సరే సరే, రేపు ఉదయాన్నే సిద్ధంగా ఉండు, సంతకెళ్దాం. మరుసటి రోజు ఉదయాన్నే అయ్యా అయ్యా తెల్లారి ముందే ఎవడు రాది, పక్కింటికి వెళ్ళు. అయ్యగారు, నేను బుచ్చిని, అడుక్కునేవాడిని కాదు. నువ్వారా బుచ్చి, ఏంటి తెల్లారగానే వచ్చావు? అదేంటయ్యా, మీరే కదా సంతకెళ్ళి మేకపోతు కొందామన్నారు. మేకపోతు కొందామని కాదురా, సంతకెళ్ళి తప్పిపోయిన గేదె కోసం విచారిద్దామని రమ్మన్నాను. అయ్యగారు, అన్నీ గుర్తుండి కూడా బాగానే కథలు పడుతున్నారుగా. అలా కాదురా బుచ్చి, తయారవడానికి కొంత టైం పడుతుంది, అందుకే అలా అన్నా. 10 నిమిషాలు ఆగు, వస్తున్నా. మరి ఆ మాట ముందే చెప్పాలిగా. అనవసరమైన ప్రశ్నలు వేసి ఉదయాన్నే తలదింటాడు. అలాగేనయ్యా. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ కలిసి సంతకు వెళ్తారు. ఏమండి సర్పంచ్ గారు, ఇలా వచ్చారు? మీకేమైనా కావాలంటే నాకు కబురంపచ్చుగా, తెచ్చేవాడిని. ఏం కృష్ణ, ఎలా ఉన్నావు? చిన్న పని ఉండి వచ్చాను. 2 రోజుల కిందట మా ఊరి వాళ్ళు ఎవరైనా 2 గేదెలతో కనబడ్డారా? అవునయ్యా, మొన్నే కదా సుబ్బడు సూరి 2 గేదెలను తెచ్చి ఇక్కడే అమ్మారు. ధర కూడా బాగానే పలికింది. సంతలో అందరూ అదే అనుకున్నారు. ఏటయిందయ్యా? అయ్యా, దొంగలు దొరికారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరని అంటారు. మీరు భలే పట్టారయ్యా. ఇంతకు ఈ సంతలోనే అమ్మారని మీరెలా కనుక్కున్నారు? ఇక్కడ ఎందుకు లేరా, పద ఇంటికి వెళ్దాం. నువ్వు ఊరు వెళ్ళగానే ఆ మొగుడు పిల్లలకు ఇంటి దగ్గరికి రమ్మని కబురెట్టు. అయ్యగారు, కబురం పేరుగా మా గేదెలు దొరికాయా? గేదెలకు వెళ్తే 2 దున్నపోతులు దొరికాయి. ఆ దున్నపోతులు మేమేం చేసుకోవాలి?
మా పొలం దున్నడానికి ఎద్దులున్నాయి. అసలు మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. రే సుబ్బడు, సూరి, నటించింది చాలు కానీ ముందుకు రండి. నటనేంటయ్యా? గేదెలు నమ్మిన సొమ్ముతో జలసాలు చేస్తున్నట్టున్నారుగా. నిన్న పేకాట్లో ఎంత వచ్చింది ఏంటి? మేమే అమ్మామని మీకెలా తెలుసు? ఊర్లో కనపడకుండా పోయింది మీ 2 గేదెలు మాత్రమే. అంటే ఇది దొంగల పని కాదు అని అర్థమైంది. పోనీ ఎవరైనా మీ మీద అసూయతో చేశారేమో అనుకుని సంతకెళ్ళి విచారించా. అక్కడ అర్థమైంది ఇది ఇంటి దొంగల పని అని. అయినా మీ భార్యలకు చెప్పకుండా ఎందుకురా అమ్మారు? అయ్యా తప్పయింది, కానీ తప్పలేదు. ఆ గేదెలు కొన్నప్పటి నుంచి ఈ గేదెలు ప్రతిరోజు గొడవ పడుతూనే ఉన్నాయి. అందుకే వాటిని వీళ్ళకి తెలియకుండా అమ్మేశాం. చేశారులే ఘనకార్యం. ఈ గేదెలు వినకపోతే అదుపు చేసుకోవాలి కానీ వాటిని నమ్ముకుంటారా? రేయ్ బుచ్చి, నోరు అదుపులో పెట్టుకో, లేదంటే పళ్ళు రాలుతాయి. శాంతక్క, మీలాంటి వాళ్ళు కొట్టే ఎప్పుడో పళ్ళు రాలిపోయాయి. ఇంకా మీకు అవకాశమే లేదు. సరే సరే, మీ అదృష్టం. మీ వాళ్ళు ఆ డబ్బును ఇంకా పోగొట్టలేదు. వెళ్ళి జాగ్రత్త చేసుకోండి. ఇంకోసారి ఇలా జరిగిందా ఇంటి దగ్గర కాదు, పంచాయతీలో నిలబెడతాను. జాగ్రత్త. వెళ్ళండి ఇంకా. కనిపెట్టారులే బోడి, వాళ్లే చేసి ఉంటారని మాకెప్పుడో తెలుసు. ఇక్కడ ఏమైనా భోజనాలు పెడుతున్నారా? పదండి ఇంటికి, మీ సంగతి చెప్తా. ఇంటికి వెళ్ళిన తర్వాత సూరమ్మ వాళ్ళ కథ చెప్తానంటోంది. ఇంతకు మన కథ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అవును రే బుచ్చి, జనాలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూసే ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి, దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ ఇంకో కథలో కలుద్దాం.